ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. ఈ రోజు గోపురంలో సాంప్రదాయాలు చెప్పుకునే ముందుగా అర్చనలో మన ఇష్టదైవాన్ని స్మరించుకుంటాం. మహాప్రాణదీపం శివం శివం మహుంకార రూపం శివం శివం మహాసూర్యచంద్రాగ్నినేత్రం పవిత్రం మహాగాఢతిమిరాంతకం సౌరగాత్రం మహాకాంతి బీజం మహాదివ్యతేజం భవానీ సమేతం భజే మంజునాథం. ఓం నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ భవహరాయ చ మహాప్రాణదీపం శివం శివం భజే మంజునాథం శివం శివం అద్వైత భాస్కరం అర్ధనారీశ్వరం త్రిదశ హృదయంగమం చతుర్దధి సంగమం పంచభూతాత్మకం షట్శత్రునాశకం సప్తస్వరేశ్వరం అష్టసిద్ధీశ్వరం నవరస మనోహరం దశ దిశాసు విమలం మహాప్రాణదీపం శివం శివం భజే మంజునాథం శివం శివం సౌరాష్ట్రసుందరం సౌమనాథేశ్వరం శ్రీశైలమందిరం శ్రీమల్లికార్జునం ఉజ్జయినిపుర మహాకాళేశ్వరం వైద్యనాథేశ్వరం మహాభీమేశ్వరం అమరలింగేశ్వరం రామలింగేశ్వరం కాశీ విశ్వేశ్వరం పరం కృష్ణేశ్వరం త్ర్యంబకాధీశ్వరం నాగలింగేశ్వరం శ్రీ తొలి ఏకాదశి రోజు పాటించవలసిన నియమాలు ఏమిటి? మనం గత కొంతకాలంగా ఏదైనా ఒక పండగ వచ్చినప్పుడు దానికంటే ముందు రోజు కానీ 2 రోజుల ముందు కానీ చెప్పుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ప్రేక్షకులు ఎప్పుడు కూడా అడుగుతూ ఉన్నారు, ఆ రోజు మీరు ఏ 9 గంటలకో చెప్తే మేము చేసేటువంటి అవకాశం ఉండదు, మేము ఆ నియమాలన్నీ కూడా పాటించలేము, అందుకని ముందుగా చెప్పండి అని అడుగుతున్నారు. కాబట్టి సాధారణంగా ముఖ్యమైనటువంటి పండగలన్నిటికీ కూడా 1-2 రోజులు ముందుగా చెప్పుకుంటున్నాం. రేపు మనకి తొలి ఏకాదశి. అయితే తొలి ఏకాదశి రోజు నియమాలు ఏ విధంగా పాటించాలి? ఏకాదశులు మీకు అందరికీ తెలుసు. చాలామంది ఈ మధ్యలో గోపురం చూసిన తర్వాత చాలామంది ఏకాదశి వ్రతాన్ని ప్రారంభించినట్టుగా తెలుస్తోంది. ప్రేక్షకుల దగ్గర నుంచి మాకు స్పందన కూడా బాగా వస్తోంది. చాలామంది మేము పాటించామండి, మేము అనుకున్నటువంటివన్నీ జరుగుతున్నాయి అని చెప్పేసి చాలామంది తెలియపరుస్తూ ఉన్నారు. అయితే తొలి ఏకాదశి అని దీనికి పేరు ఎందుకు వచ్చింది? తొలి ఏకాదశి రోజు ఏ నియమాలు పాటించాలి, ఎవరెవరు పాటించాలి అనే విషయాలు కూడా మనకి ఆసక్తికరంగా ఉంటాయి. సంవత్సరం మధ్యలో ఆషాఢ మాసంలో, చైత్రమాసంలో కాకుండా ఆషాఢ మాసంలో వచ్చేటువంటి ఏకాదశికి తొలి ఏకాదశి అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది అంటే, ఇక్కడ మనకి చాతుర్మాస్య దీక్ష కూడా ఈ ఏకాదశి రోజే ప్రారంభం అవుతోంది. కాబట్టి ఈ చాతుర్మాస్య దీక్ష తర్వాత వచ్చినటువంటి ఏకాదశి ఒక్కోసారి మనకి దక్షిణాయనం కూడా మొదలవుతుంది. ఈసారి ఇంకా మొదలవ్వలేదు, కానీ సాధారణంగా దక్షిణాయనం కూడా మొదలవుతూ ఉంటుంది. దక్షిణాయనం తర్వాత కానీ లేదా ముఖ్యంగా చాతుర్మాస్యాల్లో వచ్చేటువంటి మొట్టమొదటి ఏకాదశి కాబట్టి దీనికి తొలి ఏకాదశి అనేటువంటి పేరు. అయితే ఈ 4 నెలలు మామూలుగా ఏమిటంటే అసలు సంవత్సరం మొత్తంలో కూడా ప్రతి ఏకాదశి వ్రతం చేస్తే చాలా విశిష్టత లేదు. మనం చెప్పుకుంటున్నట్టుగా ప్రతి నెల 2 ఏకాదశులు వస్తాయి, ఒకటి శుక్లపక్షంలో ఒకటి కృష్ణపక్షంలో. అలా 2 ఏకాదశులు సంవత్సరం మొత్తం కూడా చేసేవాళ్ళు, కేవలం భక్తి ప్రపత్తులతో నారాయణమూర్తి మీద భక్తితో చేసేవాళ్ళు కొంతమంది. అలా కాకుండా మనం గోపురంలో చెప్పుకుంటూ ఉన్నాం, ఒక్కో ఏకాదశికి ఒక్కో ప్రత్యేకత ఉంది అని. ఆ ప్రత్యేకతను అనుసరించి ఆ ఏకాదశి రోజు ప్రారంభించి సంవత్సర కాలం వ్రతాన్ని చేస్తున్నటువంటి వాళ్ళు కొంతమంది. దానిలో ముఖ్యంగా శ్రావణ శుద్ధ ఏకాదశి రోజు, పుష్యశుద్ధ ఏకాదశి రోజు, పుత్రద ఏకాదశి అని ఏకాదశి వ్రతం చేసి సంతానాన్ని పొందిన వాళ్ళు కూడా మనకి దాదాపు ఒక 30 మంది జంటలు మనకి వెనకకి ఫీడ్బ్యాక్ ఇచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఆరోగ్యం కోసం ఎప్పుడు చెయ్యాలి, శాప విమోచనం కోసం ఎప్పుడు చెయ్యాలి, భాద్రపద మాసంలో పితృదేవతల కోసం అని చెప్పేసి మనం రకరకాలుగా చెప్పుకుంటూ ఉన్నాం. అంటే ఏ ఏకాదశికి ఏ ప్రత్యేకత ఉందో ఆ ప్రత్యేకత గురించి మనం దానికంటే ముందు రోజు చెప్పుకుంటూ ఉన్నాం. అయితే తొలి ఏకాదశికి ఉండేటువంటి ప్రత్యేకత ఏమిటి, ఎవరెవరు దీన్ని చెయ్యాలి? అసలు నిజానికి సంవత్సర కాలంలో వచ్చేటువంటి ఏకాదశులన్నీ చేయనటువంటి వాళ్ళు కూడా
ఈ చాతుర్మాస్యాల్లో వచ్చేటువంటి 4 నెలలు 8 ఏకాదశులు కూడా వాళ్ళు చేస్తారు. అంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి మొదలుకొని కార్తీక శుద్ధ ఏకాదశి వరకు ప్రతి ఏకాదశిని నియమనిష్టలతో ఉపవసించి విష్ణుమూర్తిని అర్చించేవాడు చాలామంది కనిపిస్తారు మనకి. దానిలో కూడా 4 మాసాలు ఉండలేనటువంటి వాళ్ళు కొంతమంది కేవలం శుక్లపక్షంలో వచ్చేటువంటి ఏకాదశులు ఉండి కృష్ణపక్షంలో ఉండేటువంటి వాటిని వదిలేస్తూ ఉంటారు. అంటే శుక్లపక్షంలో అంటే మనకి అమావాస్య తరువాత వచ్చినటువంటి ఏకాదశి, పౌర్ణిమకి ముందు వచ్చేటువంటి ఏకాదశి. ఈ తొలి ఆషాఢ శుద్ధ ఏకాదశి, శ్రావణ శుద్ధ ఏకాదశి, భాద్రపద శుద్ధ ఏకాదశి, ఆశ్వీజ శుద్ధ ఏకాదశి, తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశితో వాళ్ళు ముగించేస్తూ ఉంటారు. అది కూడా వీలు కానటువంటి వాళ్ళు, ఓపిక లేనటువంటి వాళ్ళు, ఎంతటి వాళ్ళైనా సాధారణంగా తొలి ఏకాదశి అంటే మాత్రం ఆ రోజు విష్ణుమూర్తికి పూజ చేసి ఉపవాసం చేస్తూ ఉంటారు. అంటే దీనికి అంతటి ప్రాముఖ్యత అన్నమాట. చాతుర్మాస్యాల్లో ప్రథమంగా వచ్చేటువంటి ఏకాదశి అని. అయితే దీనికి పాటించవలసినటువంటి నియమాలు ఏమిటి? దేనికోసం చేయాలి? ఇది కేవలం విష్ణుమూర్తి అనుగ్రహం కోసం చేయవలసింది. అంటే కోరికలు కోరకూడదు అని నేను చెప్పటం లేదు. ఎప్పుడైనా అమ్మని బిడ్డ ఆకలేసినప్పుడు అన్నం పెట్టమ్మా అని అడగడంలో దోషమేమీ లేదు. అని 24 గంటలు అమ్మ అని పిలిచిన ప్రతిసారి నాకేదో కావాలి అని అడగడం సమంజసంగా ఉండనట్టే ఇక్కడ కూడా నిజంగా ఆ సమయంలో ఏదైనా ఆపద ఉందనుకోండి, భగవంతుడికి సమర్పించుకోవడంలో దోషమేమీ లేదు. కానీ కేవలం ఏదో ఒక కోరిక కోసం మాత్రమే చేస్తున్నాం అనేటువంటి భావన కాకుండా విష్ణుమూర్తి మీద భక్తి ప్రపత్తులతో చేస్తున్నాం అనుకొని ఈ ఏకాదశి చేస్తే చాలా విశిష్టత. అలానే కోరిక కోరకూడదు అనేటువంటి నియమం ఏమీ లేదు. కోరితే దోషము అని కూడా ఏమీ లేదు. భగవంతుణ్ణి ఆపస్మగ్న స్మరణం అని ఎప్పుడు ఆపద వస్తే అప్పుడు స్మరించుకోవచ్చు, దానిలో దోషం లేదు. అయితే ఏకాదశి వ్రతం ఏ విధంగా చేయాలి? ఎవరైనా ఏ విధంగా చేయాలి? ఎప్పుడు కూడా ఏకాదశి వ్రతానికి ఏంటంటే ఆ రోజు ఉపవసించిన ఒకటే వ్రత నియమం కాదు, ముందు రోజు నుంచే దాని నియమాలు పాటించాలి. అంటే ఈ రోజు నుంచే ఆ నియమం పాటించాలి. ఏ విధంగా పాటించాలి? ఉదయమే స్నానం చేయగానే సంకల్పం చేసుకోవాలి. సంకల్పం చేసుకొని అయ్యో లేదండి మేము టిఫిన్ కూడా చేసేసాం ఇవాళ ఇప్పుడు చెప్తున్నారు కదా అని అనుకోకండి. మీరు టిఫిన్ చేస్తే దోషం ఏమీ లేదు, స్నానం చేసి ఉంటే దోషం ఏమీ లేదు. ఇప్పటికైనా నమస్కారం చేసుకొని రేపు నేను ఏకాదశి వ్రతం చేస్తాను జనార్దన, అనుగ్రహించు, విఘ్నాలు లేకుండా చేసేలాగా చెయ్యి అని చెప్పేసి నమస్కారం చేసుకోండి. చేసుకుని ఇప్పటికి మీరు టిఫిన్ తిన్నా కూడా దోషం ఏమీ లేదు. కనీసం ఇప్పుడైనా సంకల్పం చేసుకోండి. చేయనటువంటి వాళ్ళు టిఫిన్ చేయకపోయినా సంకల్పం చేసుకోవచ్చు, చేసినా మనసులో అనుకోవడంలో దోషం ఏమీ లేదు. ఈరోజు మధ్యాహ్నం భోజనం చేయవచ్చు, రాత్రి మాత్రం భోజనం చేయకూడదు. అంటే ఎప్పుడైనా ఏకాదశి వ్రతానికి దశమి రోజు ఏకభుక్తం చేయాలి. రాత్రి వీలైనంత వరకు అంటే ఏ సోమవార ప్రదోష వ్రతమో వచ్చి మరేదో వ్రతం వచ్చి ఎవరైనా రాత్రి భోజనం చేసేటువంటి నక్త వ్రతం ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం రాత్రి భోజనం చేయవచ్చు, మధ్యాహ్నం మానేయవచ్చు. అంటే ఏకభుక్తం చేయాలి. అలా కాకుండా మామూలుగా అది ఏది నియమం లేనటువంటి రోజు అయిందనుకోండి, తప్పనిసరిగా మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి భోజనం మానేయాలి. ఏదైనా ఉపహారం లాంటి టిఫిన్ లాంటిది తినవచ్చు. అయితే ఏకాదశి రోజు పూర్తిగా వీలైతే నది స్నానం చేయటం, విష్ణుమూర్తికి లక్ష్మీనారాయణులకి తులసి దళాలతో అర్చన చేసుకోవడం, వీలైతే సత్యనారాయణ స్వామి కథ చదువుకోవడం. కథ చదువుకున్నాం కదా అని ప్రసాదం చేసి ప్రసాదం కదా అని అదే అట్టే టిఫిన్ లాగా తినేయకండి. ఏకాదశి వ్రతం చేస్తున్నప్పుడు నారాయణమూర్తికి సత్యనారాయణ వ్రతం చేసినా సరే ప్రసాదం కళ్ళకద్దుకుని పక్కన పెట్టి ఏ అరటిపండు లాంటిదో తీర్థం లాంటిదో తీసుకోండి. తెల్లవారి ఆ పక్కన పెట్టినటువంటి ప్రసాదాన్ని ద్వాదశి పారణ చేసేటువంటి సమయంలో దాన్ని స్వీకరించండి, లేకపోతే ఉపవాస వ్రతం భంగం అవుతుంది. అందుకని ఏకాదశి వ్రతం చేసేటువంటి వాళ్ళు సత్యనారాయణ స్వామి వ్రతం చేసినా సరే కళ్ళకద్దుకుని పక్కన పెట్టండి. ఒకవేళ చెయ్యలేదు అనుకోండి, వ్రతం చేయకపోయినా నారాయణ నామస్మరణ చేస్తూ ఉండండి, విష్ణు సహస్రనామం చదవండి, శ్రీరామనామ జపం చేయండి, రామరక్ష చదువుకోండి, లేదు రామాయణం చదవండి, భాగవతం చదవండి. ఏదైనా విష్ణు నామస్మరణ ఏదో ఒక రకంగా చేస్తూ గడపండి. వీలైతే ఇవి సామూహికంగా చేస్తే చాలా విశేషం. ఎందుకంటే ఏకాదశి వ్రతానికి ఉపవాసం ఒకటే కాకుండా జాగరణ కూడా చెప్తారు. అలా జాగరణ ఒంటరిగా చేయాలంటే 12-1 గంట వరకు ఏ టీవీలో చూస్తూ కూర్చుంటారు తప్ప ఆ తర్వాత నిద్ర ఆగక పడుకుంటూ ఉంటారు. అలా కాకుండా సామూహికంగా చేశారనుకోండి, హాయిగా తెల్లవారులు ఏ సహస్రనామ పారాయణమో లేదా ఏ భజన కార్యక్రమము పెట్టుకున్నారనుకోండి,
తెల్లవారేదాకా కూడా చేయొచ్చు. నలుగురితో కలిసి చేస్తే నిద్ర రాకుండా ఉంటుంది. ఎందుకంటే ఇది అత్యంత విశిష్టమైనటువంటి ఏకాదశి. మరునాడు ద్వాదశి ఘడియలు పోకుండా లక్ష్మీనారాయణలకు తులసి దళాలతో అర్చన చేసి ఆ తర్వాత ఎవరికైనా బ్రాహ్మడికి భోజనం పెట్టి లేదా పేదవాళ్ళకి భోజనం పెట్టి లేదా స్వయం పాకం ఇచ్చి ఆ తర్వాత ద్వాదశి ఘడియలు పోకుండా భోజనం చేయటమే ఏకాదశి వ్రతానికి ఉన్నటువంటి ముఖ్య నియమం. ద్వాదశి రోజు కూడా రాత్రి వరకు నిద్రించకూడదు. అంటే ఈ 3 రోజులు కూడా ఏమిటి అంటే బ్రహ్మచర్యం చేయాలి, నేల మీద పడుకోవాలి, విష్ణు నామస్మరణ చేస్తూ గడపాలి. అలా ఎవరు చేస్తే వాళ్ళకి విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది అని చెప్పి తొలి ఏకాదశిని శయన ఏకాదశి అని ఎందుకంటారు? తొలి ఏకాదశి అంటే ఆషాఢ శుద్ధ ఏకాదశికి శయన ఏకాదశి అనేటువంటి పేరు కూడా ఉంది. శయన ఏకాదశి ఏమిటి అనే ఆశ్చర్యం ఆధునికులకి కలగచ్చు. అంటే మమ్మల్ని అందరినీ పడుకోమంటారా అని కూడా కొంతమంది మాట్లాడచ్చు. ఎందుకంటే చాలామంది ఈ రోజుల్లో ఆధునికులు చాలా మూఢత్వంలో ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇక్కడ దీనికి అర్థం ఏమిటి అంటే పాల సముద్రంలో విష్ణుమూర్తి ఈ ఏకాదశి రోజు యోగనిద్రలోకి వెడతాట. అలా ఆయన శయనించి యోగనిద్రలో ఉండి భక్తుల యోగక్షేమాన్ని ఆయన చూస్తూ ఉంటాట. అందుకని దీనికి శయన ఏకాదశి అనేటువంటి పేరు. ఒకటేమి చెప్తాడు ఇక్కడ, 2 కారణాలు చెప్తూ ఉంటారు. ఒకటి ఏమిటంటే వామనావతారంలో విష్ణుమూర్తి బలిచక్రవర్తిని పాతాళలోకానికి అణిచివేశాడు కాబట్టి ఆ బలిచక్రవర్తి విష్ణు భక్తుడు కాబట్టి ఈ ఏకాదశి రోజు లక్ష్మీనారాయణులు ఇద్దరూ కూడా పాతాళలోకంలో బలిచక్రవర్తి ఇంటి ముందు కాపలాగా, ద్వారం ముందు కాపలాగా ఉంటారు అనేటువంటి కథనాలు కూడా మనకి కనిపిస్తాయి. మరొక విధంగా చెప్పేది ఏమిటంటే ఆయన శయనశయనం ఎక్కడ పాలసముద్రం మీద ఆయన యోగనిద్రలోకి వెడతారు. ఆ శయనించి ఉంటాడు కాబట్టి దీనికి శయన ఏకాదశి అని పేరు. ఆ యోగనిద్ర ఎంతవరకు? ఈ తొలి ఏకాదశి నుంచి ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు 4 మాసాలు కూడా ఆయన యోగనిద్రలో ఉండి భక్తుల యోగక్షేమాన్ని చూస్తూ ఉంటాడట. అందుకని ఈ 4 నెలలు కూడా ఇక్కడ సంకల్పం ఎలా ఉంటుంది అంటే, హే విష్ణు, నువ్వు నిద్రిస్తే లోకమంతా కూడా నిద్రిస్తుంది. నువ్వు మమ్మల్ని కాపాడు, యోగనిద్రలో మమ్మల్ని కాపాడు, మమ్మల్ని చూడు, మా యోగక్షేమాన్ని చూడు అని విష్ణుమూర్తిని వేడుకుంటూ ఉంటారట. మమ్మల్ని కాపాడు, మమ్మల్ని రక్షించు అని చెప్పేసి ఆయనకి ప్రార్థనలు చేస్తూ ఉంటారట. అయితే ఈ 4 నెలలు కూడా విష్ణుమూర్తిని సేవించటం, విష్ణు పూజలు చేసుకోవడానికి విశిష్టమైందిగా చెప్తారు. అందుకని దానికి ప్రారంభ దివసం ఏది అంటే ఏకాదశి, అదే శయన ఏకాదశి. ఈ శయన ఏకాదశి మొదలుకొని మనకి అనేక నియమాలు కనపడతాయి. ఈ 4 నెలలు మనం పాటించవలసినటువంటి అనేక నియమాలు కనిపిస్తాయి. అవన్నీ మనం రేపటి నుంచి చెప్పుకుందాం. అయితే ఈ శయన ఏకాదశి నుంచి ఎలాంటి నియమాలు పాటించాలి, ఎవరెవరు పాటించాలి? ఇక్కడ యతులకి చాలా ముఖ్యంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ ఏకాదశి నుంచి 4 నెలలు ఎక్కడికి వెళ్ళకపోవడం, అవన్నీ కూడా చాతుర్మాస్య దీక్షగా మనం చెప్పుకుంటాం. ఎవరైనా సరే ఏదైనా దీపారాధన చేయటం కానీ, ఉపవాస వ్రతం చేయటం కానీ, నామార్చన చేయటం కానీ, పూజలు చేయటం కానీ, పువ్వులతో అర్చించటం కానీ, ఏదైనా ఒక 1,00,000 జపం చేయటం కానీ, 1,00,000 సంఖ్యలో చేసేటువంటి ఏవైనా పూజలు చేయటం కానీ, అవి ప్రారంభించడానికి ఇది అత్యంత విశిష్టమైనటువంటి ఏకాదశిగా చెప్పుకుంటారు. అంటే ఈ 4 నెలలు దీక్ష ప్రారంభించేటువంటి వాళ్ళంతా కూడా ఏకాదశి రోజు ఈ దీక్షను ప్రారంభిస్తూ ఉంటారు. అందుకని దీనికి శయన ఏకాదశి అని. ఈ ఏకాదశి మొదలుకొని నిత్యం కూడా విష్ణుమూర్తి అర్చనను ఎవరు చేస్తారో వాళ్ళకి అత్యంత విశిష్టమైనటువంటి ఫలితాలు వస్తాయిట. ఈ 4 నెలలు కూడా ఏకాదశి వ్రతం చేయటానికి అత్యంత విశిష్టమైంది. అది వీలు కాకపోతే కనీసం తొలి ఏకాదశి రోజైనా విష్ణుమూర్తిని అర్చించాలి. ముఖ్యంగా నియమాలు పాటిస్తూ అర్చించాలి. భక్తి ప్రపత్తులతో ఆయన్ని వేడుకుంటూ ఉండాలి. ఎవరు ఆర్తిగా విష్ణునామస్మరణ చేస్తారో వాళ్ళకి కవచంలాగా నిలబడి ఆయన కాపాడుతూ ఉంటాడట. అందుకని విష్ణునామస్మరణకి అత్యంత విశిష్టమైనటువంటిది. మరొకటి ఏమిటంటే, అసలు ఇప్పుడే ఎందుకు ప్రారంభమైంది, ఇప్పుడే ఇవన్నీ ఎందుకు చేయాలి అనేటువంటి సందేహాలు ఆధునికులకి కలగవచ్చు. మనకి మామూలుగా దక్షిణాయనం ఒక్కొక్క సంవత్సరం
తొలి ఏకాదశికి ముందు ప్రారంభమవుతుంది, ఒక్కొక్కసారి తర్వాత ప్రారంభమవుతుంది. కానీ ఇంచుమించుగా కొన్ని రోజుల తేడాతోనే ఈ రెండు ప్రారంభమవుతూ ఉంటాయి. అయితే ఎప్పుడైతే మనకి దక్షిణాయనం ప్రారంభం అవుతుందో అప్పటి నుంచి సూర్యుడు నీచలోకి వస్తూ ఉంటాడు. వచ్చినప్పుడు ఏమవుతుంది, మనకి చలి పెరగటం, వాతావరణంలో మార్పులు రావటం, దాని వలన అనేక రోగాలు రావటం. ఈ రోగాల్ని తట్టుకోవడం కోసం అని చెప్పేసి మనం ఈ దక్షిణాయనంలో ఎక్కువగా పూజలు, శక్తి పూజలు చేయటం, విష్ణుమూర్తి పూజలు చేయటం, భగవంతుడిని ఏదో ఒక రూపంలో అర్చించటం, నియమాలు పాటించటం, కఠినమైనటువంటి నియమాలు పాటించటం, ఉపవాస వ్రతాలు చేయటం, ఇలాంటివన్నీ కూడా మనకి నిర్దేశించబడ్డాయి దక్షిణాయనంలో. అందుకని కూడా దానికి కూడా ప్రారంభంగా తొలి ఏకాదశి నుంచి మాత్రమే ఈ వ్రతాలన్నీ మనకి ప్రారంభం అవుతాయి. అంటే ముఖ్యంగా మన కోసం, కోరికల కోసం చేసేటువంటి వాళ్ళు, తర్వాత శక్తి కోసం చేసేటువంటి వాళ్ళు, లేదా భక్తి కోసం చేసేటువంటి వాళ్ళు, ఎవరైనా కూడా పూజలు, పండగలు, వ్రతాలు, దీక్షలు అనేకంగా మనకి ఈ తొలి ఏకాదశి నుంచే ప్రారంభం అవుతాయి. అందుకని ఎవరెవరు 4 నెలలు పూజ చేసేవాళ్ళు, లేదా కనీసం తొలి ఏకాదశి చేయాలనుకునేటువంటి వాళ్ళు రేపు ఆ వ్రతాన్ని చేయటం వల్ల విశిష్టమైనటువంటి ఫలితం లభించేటువంటి అవకాశం ఉంది. అంతేకాదుట అసలు ఈ శయన ఏకాదశి రోజు ఎవరైనా లక్ష్మీనారాయణులని ఒక చిన్న శయ్య మీద, అంటే దేవుడి కోసం చేసినటువంటి చిన్న మంచం మీద కొత్త పరుపు, చిన్న పరుపు, తర్వాత దాని మీద దుప్పటి వేసి లక్ష్మీనారాయణులని శయనం చేస్తున్నట్టుగా పడుకోబెట్టి రోజు అర్చించాలిట. అలా అర్చించి ఆ తర్వాత 4 నెలలు అయ్యాక ఎవరైనా దంపతులకి వాళ్ళు శయ్యాదానం చేయటం వలన 7 జన్మల వరకు దంపతులు విడిపోకుండా ఉంటారుట. అలా కాకుండా శయ్యాదానం చేయకపోయినా నారాయణమూర్తిని ఆ విధంగా అర్చించడంలో విశిష్టమైనటువంటి ఫలితం లభిస్తుందిట. నిత్యం కూడా ఆ విధంగా అర్చించాలి, అలా చేయటం విశేషం అని కూడా చెప్తారు. అదే కాకుండా ఇక్కడి నుంచి అనేక రకాల దానాలు, అనేక రకాల పూజలు, అనేక రకాల అర్చనలు మనకి ప్రారంభం అవుతాయి. అవన్నీ కూడా ఒక్కొక్క ఎపిసోడ్లో మళ్ళీ మనం తర్వాత చెప్పుకుందాం. అయితే ముఖ్యంగా ఉపవసించటం కోసం నారాయణ నామార్చన చేసుకోవడం, నారాయణమూర్తిని ధ్యానించడానికి ఇది అత్యంత విశిష్టమైనటువంటి ఏకాదశి. అయితే ఇంత ముఖ్యంగా చెప్తున్నారు కదండి, మేము మధుమేహంతో ఉన్నామండి, లేదా గర్భిణీ స్త్రీలు ఉన్నారండి, ఋతుక్రమం వచ్చిందండి, వీళ్ళంతా ఏ విధంగా చేయాలి అని అనేక సందేహాల పరంపరలు చాలామందికి వస్తూ ఉన్నాయి. ఇక్కడ దానికి కూడా మనకి అనేక వెసులుబాట్లు కనిపిస్తాయి. ఒకటి, గర్భిణీ స్త్రీలు ఎప్పుడు కూడా కఠినమైనటువంటి ఉపవాసాలు చేయకూడదు. అలాగని చెప్పేసి అన్య పదార్థాలు కూడా తినకూడదు. అంటే మాంసభక్షణ కానీ, ఉల్లిపాయ, వెల్లిపాయ లాంటివి కానీ కాకుండా, అంటే ఎవరు విష్ణు భక్తితో పూజ చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళు మాత్రం సాత్వికమైనటువంటి ఆహారాన్ని, అది కూడా ఉదయం పరిశుభ్రంగా స్నానం చేసి వంట చేసిన తర్వాత సాత్వికమైనటువంటి ఆహారాన్ని చేసి నారాయణమూర్తికి నివేదన చేసి ఓం నమో నారాయణాయ అనేటువంటి నామాన్ని చదువుతూ దాని మీద నీళ్లు చల్లి ఒక తులసి దళం వేసి విష్ణుమూర్తికి అర్పించిన తర్వాత తన గర్భంలో ఉన్నది కూడా ఆ విష్ణు అవతారం అనుకొని ఆయనకి నివేదన చేస్తున్నామని భావించి గర్భిణీ స్త్రీలు తినవచ్చు. ఇకపోతే ఋతుక్రమంలో ఉన్న వాళ్ళకి మాకు పనికిరాదు కదండి, మేము తినేసేస్తాము అని అనుకోవడానికి లేదు. మనకి ధర్మసింధు లాంటి దాంట్లో కనిపించేది ఏమిటంటే, ఎవరైనా ఏదైనా ఒక వ్రతం ప్రారంభించినప్పుడు ఋతుక్రమం మధ్యలో వస్తే పూజలు, దీపారాధనలు చేయటానికి పనికిరాదు, దేవాలయంలోకి వెళ్ళటానికి పనికిరాదు, మిగతావన్నీ తాకడానికి పనికిరాదు. కానీ కేవలం వాళ్ళు ఉపవాసం చేయటం వలన మామూలు సమయంలో పూజ అర్చనలు చేసి ఉపవాసం చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో అలాంటి ఫలితం వాళ్ళకి వస్తుందిట. అందుకని ఋతుక్రమంలో పూజలు, జపాలు, దానాలు చేయకూడదు, కానీ ఉపవాసం మాత్రం చేయవచ్చు. ఆ తర్వాత మామూలుగా ఇంకెవరికైనా అనారోగ్యంతో కానీ ఉండలేము అనుకునే వాళ్ళైతే వాళ్ళందరికీ కూడా వెసులుబాటు ఏమిటంటే, అన్నం తినకూడదు, ధాన్యం తినకూడదు, సముద్రపు ఉప్పు తినకూడదు, నూనెని తినకూడదు. దుంపలు వస్తాయి కదా, బంగాళదుంప, చిలకడ దుంప ఇలాంటివి వస్తాయి కదా, అలాంటి దుంపలు పూర్వకాలం ఋషులు కందమూలాలు తినేవాళ్ళుట. అలాంటి దుంపల్ని ఉడకబెట్టుకుని సైంధవ లవణం చల్లుకుని అది తినవచ్చు, లేదా పళ్ళు, ఫలాలు తినవచ్చు. అది కూడా ఉండలేనటువంటి స్థితిలో, ఇంకా ఉపవాసాలు మాకు అలవాట్లేదండి, కళ్ళు తిరిగి కింద పడిపోతామండి అని చెప్తూ ఉంటారు కొంతమంది. అలాంటి వాళ్ళు సగ్గుబియ్యం మజ్జిగలో నానబెట్టుకుని దాన్ని కొంచెం నేతిలో వేసి వేడి చేసి సైంధవ లవణం చల్లుకొని దాన్ని తినచ్చు. అయితే ఇక్కడ వాడేది సైంధవ లవణం,
తర్వాత కాస్తంత నెయ్యి, సగ్గుబియ్యం, అవి తినటం వలన దోషం లేదు అని చెప్తారు. అలా కూడా తినవచ్చు. కేవలం గర్భిణీ స్త్రీలు కానీ మరియు వృద్ధులై ఔషధాలు వాడుతున్నటువంటి వాళ్ళు మాత్రం నారాయణమూర్తికి నివేదన చేసి తులసి దళం పెట్టి నివేదన చేసిన తర్వాత దాన్ని ఒక ప్రసాదంగా స్వీకరించవచ్చు. మిగతా అందరూ మాత్రం కఠినంగా నియమాన్ని పాటించి కఠినమైనటువంటి ఉపవాసాన్ని చేస్తే విశేషమైనటువంటి ఫలితం, లేదా పూజంతా ముగిసిన తర్వాత నివేదన చేసినటువంటి ఏ పండు పాలు అయినా స్వీకరించవచ్చు. ఈ విధంగా ఏకాదశి వ్రత నియమాన్ని పాటించడం వలన విష్ణుమూర్తి అనుగ్రహానికి పాత్రలే అవకాశం చిక్కుతుంది. ఇవాల్టి మంత్రం ఓం నమో నారాయణాయ. ఈ మంత్రం నారాయణ అష్టాక్షరీ మంత్రం. మోక్షాన్ని ఇచ్చేటువంటి అత్యంత విశిష్టమైనటువంటి మంత్రం. ఈరోజు మొదలుపెట్టి ఈవేళ దశమి, ఈరోజు మొదలుపెట్టి దశమి, ఏకాదశి, ద్వాదశి మొత్తం కూడా ఈ మంత్ర జపాన్ని చేస్తూ ఉండండి. నారాయణ అనుగ్రహానికి పాత్రులవుతారు. ఇప్పుడు అర్చనలో కొన్ని భక్తి గీతాలు. నవగ్రహ